మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపను ఒప్పుకొని ప్రార్థన చేశాను. దేవునికి మందిరంలోనికి వెళ్ళి సాష్టాంగపడ్డాడు. అలా నేలబారుగా అలా పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు? పాపంలో ఒప్పుకుంటున్నాడు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడల్లా మొదటిగా చేసే పని ఏంటంటే సెట్ రైట్ యువర్ హార్ట్. మందిరానికి వెళ్ళాలంటే స్నానం చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, బట్టలు వేసుకుంటాం, అన్ని చేసి చక్కగా సెట్ చేసుకొని చక్కగా తయారైతే ప్రార్థన వెళ్తాం కదా. మనం భౌతికంగా సిద్ధపడి వెళ్తాం, మర్యాద ఇది. మరి మందిరంకి వెళ్ళిన తర్వాత అది మన హృదయాన్ని సిద్ధపరచుకోవాలి. మరి రావడానికేమో దేహాన్ని తీర్చిదిద్దుకొని వస్తాము. మరి మందిరంకి వచ్చిన తర్వాత నెక్స్ట్ సెకండ్ పీరియడ్ ఏంటి చెప్పండి? ఆయన చంద్రం మోకరించి నీ హృదయాన్ని ముందు పెట్టుకుని నీ హృదయాన్ని పరిశీలించుకుంటూ నీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి. మనం బాత్రూమ్కి వెళ్తాం ఫ్రెష్ అవ్వడానికి, స్నానం చేస్తావు, తలస్నానం చేస్తావు, శుభ్రపరచుకుంటావు. ఆ పాత బట్టలు తీసి కొత్త ఉతికిన బట్టలు వేసుకుంటావు, తీర్చిదిద్దుకుంటావు దేహాన్ని. మందిరం వచ్చేప్పుడు మందిరం కూడా ఏంటది? అది కూడా మన స్నానం చేసే స్థలం. అది మన హృదయాన్ని కడుక్కునేది, మన అవయవాలను కడుక్కునేది, మన కంటిని, చెవిని, ముక్కును, దేహములు, అవయములు, వాటి నిర్మాణము, వాటి పనులు, వాటి కర్తవ్యములు వాటి సెట్ చేసుకోవాలి. సెట్ రైట్ యువర్ హార్ట్ అన్న దీని మందిలోకి వెళ్ళింది. నీటా శబ్దం గమ్మ వచ్చాడు ప్రవక్త. చూస్తే ఒక అమ్మాయి కింద పడి డొల్లుకుంటుంది. 6 మంది అంతా డొల్లుకుంది, విపరీతమైన కేకలేస్తుంది. ఎవరు నువ్వు? ఈ మందిరం అనుకున్నావు, ఏమనుకున్నావు? బాగా తాగి వచ్చి ఇక్కడ గంతులు ఇక్కడ డొల్లుతున్నావా అని అన్న వచ్చి ఎవరిని కలుసుకుంది? నువ్వు మందిరానికి వచ్చావా? చైతన్య రా మందిరానికి, ఇది ఒక మూలం మోకరించుకో, బైబిల్ తెలిసి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, నీ హృదయాన్ని కొమ్మరించుకో, నీ అవసరం ప్రభుత్వం చెప్పుకో. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు మోకరించి ప్రభుత్వంతో హృదయాన్ని కొమ్మరించుకునే అలవాటు ఉందా నీకు? వాక్యం చెప్పిన కలిసి వాక్యం విండమా, వాక్యం చెప్పే టైం వరకు కబుర్లు చెప్పుకోవడమా, ప్రార్థన అయిపోతే మళ్ళీ కబుర్లు చెప్పుకోవడమా? ఈజ్ ద మీటింగ్ ప్లేస్. మందిరం అనేది స్థలము, దేవుని కలుసుకోవడానికి వచ్చే స్థలము, కానీ ఒకరినొకరు కలుసుకునే స్థలము కాదు అది. అన్న అలా ఏడుస్తూ ఉంటే, ఏంటి ఇలా కేకలేస్తామంటే ఆమె చెప్తుంది, ఏమంటుంది? నేను మనోదుఖము గలదానై నా దుఃఖము నేను ఏం చేస్తున్నాను? కొమ్మరించుకుంటున్నాను నా హృదయాన్ని. చదవయ్యా. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానికి ఎంచవద్దు. అత్యంతమైన కోపకారణం బట్టి బహుగా నిట్టూర్పులు విడుస్తూ నాలో నేను దీన్ని చెప్పుకుంటుంది అని. మనోదుఖం వల్లే నా హృదయాన్ని కొమ్మరించుకుంటున్నాను. నువ్వు అనుకున్నట్టుగా నేను మద్యం తాగి వచ్చిన వ్యక్తిని కాదు నేను. నా ఆత్మను పౌరుషంలో కొమ్మరించుకుంటున్నాను. ఏంటిది? ఇది విధానం. ఒకసారి మధ్యరాత్రి వస్తాను, సందకాలు ఇట్లా వచ్చాను, చూస్తానికి వస్తాను. అయితే మధ్యరాత్రి కూడా ఫోన్ చూసుకున్నా కూర్చున్నావా? మీ ఇంటికి చూడలేదు మీరు? ఇక్కడికైనా
ఎదురు కూర్చొని కౌరు చెప్పుకోవడమా, మాట్లాడుకోవడమా? మందిరం వచ్చినప్పుడు దిస్ ఇస్ ద మీటింగ్ ప్లేస్ విత్ ద గాడ్. దేవునితో మనం కలుసుకోవడానికి వచ్చిన స్థలం ఇది. ప్రతి ఒక్కరు కూడా దేవుని ఏకాంతంగా కూర్చొని దేవుని కలుసుకోండి, మీ హృదయాన్ని కొమ్మరించుకోండి. నీ మనోదుఖం ఏమిటో, నీ చింత ఏమిటో, నీ దుఃఖం ఏమిటో, అసలు నీ సమస్య ఏమిటో, ఏ వెలుతులో ఉన్నావో, ఏ కొరతలో ఉన్నావో, ఆ మనోదుఖం ఉంది. మనోదుఖంతో వచ్చిందట. మనోదుఖం వచ్చామని ముఖంలో దుఃఖం కనపడదా, సంతోషం కనపడదమ్మా? దుఃఖం ముఖరాలుగా ఉంది. కాబట్టి తన హృదయమంతా ప్రభుత్వంలో అలా కొమ్మరించుకుంటుంది. ప్రేయర్ఫుల్ అట్మాస్ఫియర్. ఊర్లో ఉంటారు 10 మంది, ఒక బజార్ అంతా ఉన్నారు మనుషులు. ఒక్కొక్క ఇంట్లో ఒకరు ఉంటా ఉంటారు, లేదా ఒక గదిలో ఒకరు ఉంటా ఉంటారు. అలా చూస్తే మామూలు వాళ్ళు మామూలు లోకరీత్యా అలా ఉంటారు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మామూలు మనుషులు ఉన్నారు. తమ తమ స్థలాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఇరుగు పొరుగు వారితో కాంటాక్ట్స్ కలిగి ఎలా జీవితాన్ని కొనసాగించుకుంటారు, సమాజంలో ఎలాంటి ఇరుగు పొరుగుతో ఉంటారు, ఇక్కడ కూడా అదేనా? ఇక్కడ కూడా అలాంటి కబుర్లేనా, అలాంటి మాటలేనా? ఒకసారి ఆలోచించండి, సాయిపోదాం. అయితే చూసినట్లయితే ఈమె ఏమంటుంది? నేను మనోదుఖము గలదనై నా హృదయమును నా ఆత్మను ఏం చేస్తున్నాను? కొమ్మరించుకుంటూ. అయినా వచ్చిన కొమ్మరించుకుంటున్నా, ఫోర్ అవుటింగ్. ఎద్దరా ప్రార్థన చేస్తున్నారు. అక్కడ పురుషులు, స్త్రీలు, చిన్నవారు, మిగిలిన గొప్ప సమూహం మాత్రం కూడి వచ్చి బహుగా ఏడవగా. పురుషులు వచ్చారు, స్త్రీలు వచ్చారు, చిన్నవారు వచ్చారు, మీకు గొప్ప సమూహం వచ్చారు, అదే కూడి వచ్చిన వారందరూ కూడా బహుగా ఏడుస్తున్నారట. ఎక్కడ చూస్తే అమ్మాయి ఏం చేస్తుంది? నేను నా హృదయంలో ప్రవచనంలో కొమ్మరించుకున్నాను నా హృదయాన్ని. అలాంటి ప్రార్థనాత్మ నీకు ఉందా? ఏకాంతానికి వెళ్ళి మోకరించి అలవాటు ఉందా? విశ్వాసి నీ హృదయం అంతా కొమ్మరించుకుంటున్నావా? అలా ఏడ్చుకుంటున్నావా? ఆయన పాదాలు పట్టుకుంటున్నావా? ఆయన బ్రతులాడుకుంటున్నావా? ఆయన నీ హృదయం అంతా కొమ్మరించుకుంటున్నావా? నీ గోడంతా చెప్పుకుంటున్నావా? నీ అపజయమంతా చెప్పుకుంటున్నావా? నీ హృదయం అంతా విప్పదీస్తున్నావా? దేవుని బిడ్డ దగ్గరకు వచ్చిన మాట్లాడినప్పుడు మాయే, ఏకంగా కూర్చున్నా కానీ మాయే, నలుగురు కూర్చున్నా కానీ మాయే, అంతా మాయేనా? దుఃఖం అనేది నీకు ఎరుగుదువా? దుఃఖం అనే పరిచయం నీకు ఉన్నదా? కేకలు వేసి దేశంలో మొర్ర పెట్టుకునేటువంటి ఆ హై పిచ్ వాయిస్ నీకుందా? నీ కొన్ని పర్యాములు బయట కార్ పార్క్ చేసి ఆ కార్లో కూర్చొని అద్దాలన్నీ వేసుకొని అందాలన్నీ వేసుకొని ఇక్కడ ఎంత హై పిచ్లో ఏడుస్తానంటే ఆ తోట చివర కూడా వినపడుతుంది. కానీ వినపడేలాగా అద్దాలను వేసేసాను. ఏం చేసుకుంటున్నాను? నా హృదయాన్ని ఎన్నిసార్లు చెప్తున్నావు? ఏకాంతానికి వెళ్ళవే. బయటికి ఏకాంతం వెళ్ళి తనది ఇంట్లో మోకరించు, నీ గదిలోనికి వెళ్ళి. ఇక బయటికి వెళ్ళి కూడా మోకరించే అవకాశం, బయట కూడా వెళ్తూ అలవాటు చేసుకో.
చుట్టాల ఇంటికి వెళ్ళావు 150 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు వెళ్ళావు, కారు వేసుకుని మళ్ళీ వచ్చావు. సొంత కారు అవ్వచ్చు, లేదా అద్దె కారు అవ్వచ్చు. ఎంత దూరం ప్రయాణం చేసావు, వెళ్ళావు, వచ్చావు. వాళ్ళ ఇంట్లో పూట 2 పూటలు ఉన్నావు, మంచి భోజనం పెట్టారు, చక్కగా చూశారు, ఇంటికి వచ్చావు. తృప్తిగా ఉంటావు చుట్టాల ఇంటికి వెళ్ళి వచ్చాను అని. రానుబోను ఖర్చు అయిందంతా చూస్తే నీకు 3000 అయింది. ఆ 2 పూటలు ఇంటికాడ భోజనం పెట్టిందా కలిపి మనిషికి 100 రూపాయలు మాసం కొరండి, మిగిలిన మామూలు కొరలు వేసారు. అంత కలిపి ఇంటికాడ కొనుక్కుంటే అరకేజీ కిలో వచ్చేది మాసం. అది ఇంటికి కొనుక్కు తినవచ్చు కదా. మరి ఎందుకు ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టింది? అది బంధుత్వంలో, చుట్టరికంలో, స్నేహంలో ఉన్నటువంటి ఒక మాధుర్యం అది. ఇలా లెక్కలు ఏమైనా వేసుకుంటారు ఎవరు వేసుకోరు. మరి అలా అంత రానుబోను 3000 రూపాయలు ఖర్చు పెట్టి ఎంత ప్రయాసపడి వెళ్ళి వచ్చాకంటే ఆ 3000 పెట్టి ఇంట్లోనే పెట్టుకొని రోజుకు ఒక అరకిలో మాసం తెచ్చుకుంటే ఎన్నాళ్ళు తినొచ్చు? నెల 2 నెలల? చెప్పండి, అవునా కదా? కాబట్టి ఒకసారి ఆలోచించండి. దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేసుకుని ఆత్మను పొందుకున్నాను. ఒంటరి వెళ్ళి ప్రార్థన చేసుకున్న అనుభవం నీకుందా? ఇద్దరితో నీతో పాటు ఇంకో మనిషిని కలుపుకొని వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని ఇద్దరు కలిసి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ముగ్గురు కలిసి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి ఆ ముగ్గురు యొక్క సహవాసం నీకుందా? ఒంటరిగా ప్రార్థన చేసుకుని ప్రభుత్వం హృదయం కొమ్మరించుకునే అనుభవం ఉందా? మరొక వ్యక్తితో కలిసి ఇద్దరు కలిసి మోకరించి రోజున ఒక తర్వాత అలా కొమ్మరించుకుంటున్న అనుభవం ఉందా? 2-3 కలిసి అలా కూర్చొని గ్రూప్గా కూర్చొని దేవునితో మొరపెట్టుకుంటూ ఉందా? ఆత్మీయ విషయాలు పంచుకుంటున్నారా? ఇంతమంది విశ్వాసం ఉన్నారు, ఆత్మీయ విషయాలు పంచుకుంటున్నారా? ఈ నెలలో ఈ రోజు ఈ వారంలో ఎవరికి వాక్యం చెప్పావు? ఎవరు సాక్ష్యం చెప్పావు? ఎవరిని కలుసుకున్నావు? ఎవరిని ప్రకటించావా? ఎవరైనా వస్తున్నారా అని మొన్న నలుగురు కలిసి ఇలాంటి విషయాలు టాపిక్ పెట్టుకుని మాట్లాడుకునే అలవాటు ఉందని వాళ్ళు చేయొద్దండి. రెండు చేతుల లోకంలో ఉన్న మనుషుడు సంఘజీవ? చెప్పండి. మనుషుడు సంఘజీవి, ఒంటరిగా ఉన్నాడు, సొసైటీలో ఉంటాడు. పలకరించే పక్క జిరుగు పొరుగు మనుషులు ఉండాలి, పలకరించాలి, మాట్లాడుకోవాలి. మరి ఇండియా వాళ్ళు అమెరికా వెళ్ళిపోయి కూర్చోమంటారు, ఎవరు కూర్చోరు, 3 రోజులు పరిగెత్తుకొస్తారు. అక్కడ పలకరించే వాళ్ళు ఉండరు, కౌలు చెప్పేవాళ్ళు ఉండరు, మాట్లాడుకుంటూ ఉండరు, స్నేహం ఏముండవు. కానీ ఈ అలవాటు పడిన నాకు ఉండడం చాలా చాలా కష్టం. కాబట్టి ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎంతమందితో కొత్త వారితో ఎంతమందితో మాట్లాడుతున్నావు రోజు? ఎవరన్నా తటస్థిస్తే, ఎవరన్నా కనపడితే, ఎవరన్నా తెలిసివారన్నా తెలిపోయిన సరే కనపడితే, పలకరించే సందర్భం వస్తే, మాట్లాడే సందర్భం వస్తే, ఒక పక్క కూర్చే సందర్భం వస్తే ఆలోచించండి. స్పిరిచువల్ సొసైటీ, ఆత్మీయ బంధము, ఆత్మీయ సహవాసము, ఆత్మీయులకు అనుబంధము. ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ సంభాషణ ద్వారా ఇద్దరు కూడా ఒకరిని బట్టి ఒకరు ఆత్మలో ఉజ్జీవించబడ్డాం. ఒకరి మాటలు ఒకరితో మాట్లాడుతున్నప్పుడు నీ తోటి వ్యక్తి మాట్లాడుతున్న మాటతో నీవు ఉజ్జీవించబడ్డం, విశ్వాసంలో పెరగడం, ఓదార్చబడడం, పట్టుదల రావడం, హెచ్చరిక చేయబడ్డం. లోకంలో సామెత ఉంది, జోగి రాసుకుంటున్నారంట. ఇద్దరు జోరంటే ఎప్పుడు రాసుకుంటూనే ఉంటారంట. కింద ఏం పడుతుందంట? మరి విశ్వాస గృహానికి చెందిన మనం ఏమి రాసుకుంటున్నావు, ఏమి మాట్లాడుకుంటున్నావు, ఏమి చెప్తున్నావు, ఏమి వింటున్నావు? అదే స్పిరిచువల్ థింగ్, అది ఆత్మీయమైన విషయాలేనా? ఆత్మను సంపాదించే విషయాలేనా? లోకవార్తలా? ఇరుగు పొరుగు మాటలా?
ఊసుల రచించబడిన విశ్వాసులు ఊసులు మాట్లాడుకోవడమా? ఇప్పుడు నేను ఉన్నాను, నాకున్న హ్యాబిట్ ఏంటంటే దాదాపు 60 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు కూడా ఎవరి దగ్గర కూర్చొని ఊసులు చెప్పను, ఎవరి విషయాలు అడగను, ఎవరి విషయాలు ఒకరే వాళ్ళకి చెప్పను. ఆ టాపిక్కే నా జీవితంలోకి తెచ్చుకోలేదు నేను. గట్టిగా చెప్పాలంటే దినానికి 20 గంటలు నా ప్రార్థన చేసిన సమయం కాకుండా ఆ మిగిలిన సమయం అంతా కూడా లేదా 20 గంటలు ఇతరులతో మాట్లాడడానికే, నీకు వాక్యం చెప్పడానికే, వ్యక్తిగతంగా మాట్లాడడానికే. అది కేవలం సేవకుడు పని అనుకుంటున్నావు నీవు? సేవడు అన్నం తింటరా? మిగిలిన ఇస్తారు అన్నం తినరా? సేవడే నిద్రపోవాలా? మిగిలిన నిద్రపోవరా? అది సేవక సిస్టము ఏ స్థానంలో ఉన్న స్పిరిచువల్ సిస్టమ్ ఇది సిస్టమ్. సీఎం అన్నది పిఎన్ఎం ఎవరన్నా కావచ్చు, బాడీ అంటే ఉంది కాబట్టి దాని సిస్టమ్ దానికి కావాల్సిన ఇవ్వాలి, దాన్ని పోషించుకోవాలి. ప్రతి మనిషి నీ దేహాన్ని నువ్వు పోషించుకోవాలి, నీ ప్రాణాన్ని నువ్వు పోషించుకోవాలి. అలాగే ఆత్మీయంగా నీ హృదయాన్ని నువ్వు కాచుకోవాలి, కాపాడుకోవాలి, వృద్ధిపరచుకోవాలా, సెటరేట్ చేసుకోవాలా. దానికి స్నానం కావాలా. దేహస్థానం వేరు, మొత్తం ఆత్మస్థానం వేరు. దేహశుద్ధి వేరు, హృదయ శుద్ధి వేరు. దేహశుద్ధి కాదు, హృదయ శుద్ధి గలవారు దాన్ని హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అరే దేవుడు నీలో లేడు కానీ లేనట్టు కనపడుతున్నాడు, కానీ ప్రతి వారిలో మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. మరి పొందకపోయినా మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది. అది నీలో ఉంటుంది, అది నీతో మాట్లాడదు, కానీ నీ కంటికి కనబడదు. అది ఏంటి, ఎక్కడ బయలుదేరావు, ఎక్కడికి వెళ్తున్నావు అని మాట్లాడుతుంది. మనిషి కనపడదు. మనకి ఇష్టం లేనిది కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది. పోయి పండి కొడదామంటే దొరకదో, కనపడదు. దాన్ని ఏం చేస్తాం? ఇంకా అమ్మన అయితే నోర్మి నీకెందుకు, నా ఇష్టం, డీమ్ డామ్ అంటావు. మనసాక్షి ఏం గద్దిస్తాను? అదే చేతికి దొరుకుద్దా? నోరు మేమంటే నోరు మోస్తుందా? వాగుతానే ఉంటుందా? చెప్పు. అది వాగుతానే ఉంటుంది. ఇట్ విల్ పిన్ ద హార్ట్. పిల్లల ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది చేసే భక్తి ఉంటుందంటే కేవలము వేషము, కేవలము మోసము, అంత మోసము, వేషం, నో రియాలిటీ. అమరైతితో ప్రభు మాట్లాడినప్పుడు ఆ సన్నివేశం ఎలాంటి ఫలితాలు ఇచ్చింది? ప్రభు ఏం మాట్లాడి ఆయన మాట్లాడినంత ఏంటంటే ఆ హృదయాన్ని తొవ్వి తన బ్రతికి ఏమిటో తనతోనే చెప్పించి అంతవరకు ఆమె డీల్ చేశాడు. నువ్వు దేవుని బిడ్డలు ఎప్పుడైనా కలుసుకున్నావా? దేవుని బిడ్డలతో ఎంటర్గా మాట్లాడేవా? నీ హృదయాన్ని కుమ్మరించుకున్నావా? నీ అంతరంగం ఎవరికి తెలియనటువంటి నీ లోతైన విషయాలు ఎప్పుడైనా చెప్పుకున్నావా? సలహాలు తీసుకున్నావా? యథార్థముగా నువ్వు ప్రవర్తించావా? అంత డూపేటి మీద అమ్మకు చెప్పే డూపులు అమ్మకు చెప్తారు, నాన్న చెప్పేటప్పుడు నాన్న డూపులు చెప్తారు, అక్కడ చెప్తారు, చెల్లి చెప్పి ఎవరు చెప్పే డూపులు చెప్తారంటే అన్ని అబద్ధాలు చెప్పి అలా అల్లేసేసి అలా దొల్లుకుంటా వెళ్ళిపోతావు. భక్తి కూడా జనా అమ్మ అనుకున్నావు. భక్తి అంటే అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లె, అక్క, ఇరుగా పొరుగా, స్నేహితుల, బంధువుల ఏది కాదే. ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నావు. డాక్టర్ 10 మంది పిలుస్తారు, హోమం పిలుస్తాడమ్మా. ఓ పేషెంట్ నేను పిలిచాడు, పాప ఏంటమ్మా, అమ్మ ఏంటమ్మా, సార్ మీరేంటి, మీ సంగతి ఏంటండి అని అడిగినప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పాలి? ఆరోగ్య విషయాలు చెప్పాలా, అనారోగ్యం చెప్పాలా? ఆరోగ్యం చెప్పాలా, అనారోగ్యం చెప్పాలా? ఆరోగ్యం చెప్పగలిగిన ఉంటే చెప్పలేని ఉంటాయి, అయినా చెప్పాలి, చెప్పనక్కర్లేదా? మరి షేర్ ద హార్ట్. నీ హృదయాన్ని దేవునితో పంచుకో. నీ హృదయాన్ని దేవుని బిడ్డల దగ్గర పంచుకో. నీ హృదయాన్ని తోటి వారి దగ్గర ఒకరితోనొకరు మాట్లాడుకుని ఒకరినొకరు కన్సల్ట్ చేసుకుని ఒకరొకరు చేయతను ఇచ్చుకోనండి. అంత గుట్టు 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 గుట్టు. ఒక విషయం ఉన్నా నేను, మరి ఎంతో నిజమా. ఊళ్ళో డాక్టర్ గారు ఉన్నాడంట.
బ్యాచులర్ 20-30 సంవత్సరాలు వైద్యం చేశాడు. బంగారం డాక్టర్గా వైద్యం చేశాడు జనాన్ని. ఆ టైం చనిపోయాడు. ఇది అలానా చనిపోయాడు కొంతకాలం అయిన తర్వాత. ఆయన ఇంటి వారంటూ ఎవరు లేరు. కొన్ని వందల వేల మంది వచ్చేసారు, అభిమానులు అందరూ వచ్చేసారు. వేసుకోకాడంటే హైకే నాకు వేసుకోకాడు అన్నట్టుగా కొంతమంది ముందుకు వచ్చేవాళ్ళు ఉంటారు కదా, అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళిపోయారు కొంతమంది. అమ్మో మన డాక్టర్ ఎవరు వెళ్ళిపోయారు. ఓ వేల మంది జనాలు వచ్చేసారు. తీసుకెళ్ళి ఆయన స్నానం చేపిస్తున్నారు. స్నానం తీసుకెళ్ళి ఒకసారి బెదిరి బయటకు వచ్చారు అందరూ. స్నానం అయిపోయిందా లేదు చెప్పాలి కదా, చెప్పట్లా. స్నానం అయిపోయిందా ఏం మాట్లాడలా. ఏంటి విషయం చూస్తే ఆమె ఆడదే లేడీ. అన్ని సంవత్సరాలు ఆ ఊర్లో కూడా జాబ్ అక్కడ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఎలా 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 కనపరుచుకున్నాడు ఆయన. అబ్బాయిలకు కనపరుచుకున్నాడు. తీరా చూస్తే చెప్పు నిజమతం, తీరా చూస్తే షాక్ అయిపోయింది జనాన్ని. ఎంత కష్టం అనేది మెయింటైన్ చేయటం సాధ్యమవుతుందా? మాట్లాడండి. చాలా కష్టం, చాలా కష్టం. ఎవరు చేయలేరు, చేయటం కూడా అసాధ్యం అది. కానీ హృదయం అనే దాన్ని, నీ హృదయ స్థితి మంచిగా ఉన్నది చెడ్డగా మంచిగా దాన్ని దాచుకోవడం కుదరదా? ప్రతి మనిషికి కుదురుద్ది. యు కెన్ హైడ్ యువర్ హార్ట్. ఎంతమంది ఉన్నారు స్కూల్లో? కొంతమంది పిల్లలు ఎంతమంది ఉన్నారు? ఒక 11 మార్కులు వచ్చినాయి నోటికి, తప్పాడా పేసాడా? ఏదైనా మ్యాథ్స్ పేపర్ ఇచ్చారని ఏదైనా ఎన్ని వచ్చినా చూపించాడు. 11 వచ్చిన నాటికి 91 చూపించాడు. ఎంత దిద్దాడా? దిద్దినట్టు ఏం లేదు. మరి ఎలా చూపించాడు? 11 99 కింద 91 కింద 1 11 20 ఇచ్చాడు. మోటోడు కాబట్టి నమ్మేశారు. నీ హృదయం గురించి ఎవరికి తెలియదో వాళ్ళు నీ విషయంలో మోటోళ్ళే. నీ హృదయం గురించి తెలియని వాళ్ళు మోటోళ్ళు ఏది చెప్తుంది అది నమ్ముతారు. భర్తలు ఉంటారు, ఏది చెప్తే అది నమ్ముతారు. భార్య ఉంటే ఏది చెప్తే నమ్ముతారు. అమ్మదానం ఉంటే ఏది చెప్తే అది చెప్తారు. మీరు చెప్పే కథలు నిజమేనా? అవన్నీ కథలా వాస్తవాలా? చిన్నపిల్ల ఎక్కువ రాత్రి పడుకునే నిద్ర పట్టకాలకి రాత్రి 12 అయినా 1 గంట అయితే పొడుగుని కథ చెప్పుకుంటాను వాళ్ళు. మీరు చెప్పుకుంటారు కథలా? మా వయసులో తోపగా చెప్పుకున్నాడు ఆడపిల్ల మగపిల్లలు కూడా ఎవరికి వాళ్ళే. పడుకొని గొడవ చేద్దాంటే అది నిద్ర పట్టదు. ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఒకే దుప్పటి కప్పుకొని మొత్తం కాలుకని చెప్పి కప్పేసుకుని ఆ దుప్పట్లో కౌరులు కథ చెప్తున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు కథలు చెప్పాలా, విషయం చెప్పాలా అమ్మా? మరి జీవితం అంతా కథ మీద తీసుకెళ్ళిపోతున్నావా? నువ్వేం మేలు పొందుతావు? నీకు ఎవరు సహాయం చేస్తారు? యూ కెన్ లిఫ్ట్ యూ అప్. పాపం అనేది ఏ వయసు వాళ్ళు దాస్తారు? చిన్నపిల్లల, యవనస్తుల, మధ్య వయసు వాళ్ళ, ముసలివాళ్ళ? దానికి వయసుతో సంబంధము లేదు. వయసుతో సంబంధం లేదు. దానికి వయసుతో సంబంధం లేదు. నువ్వు చెప్పినటువంటి వ్యక్తి జీవితం అంతా కూడా మేలుగా ప్రవర్తించే అందరూ మేలు 100% మేలు అనుకున్నారు. తీరా చూస్తే చచ్చిపోయిన తర్వాత ఫిమేల్. లాజరు మేల్ 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 అనుకుంటున్నాడు. చచ్చిపోయిన తర్వాత చూస్తే ఫీమేల్ అయిపోయాడు. నాదే భక్తి నేనే పోతాడు దరిద్దు. నాదే భక్తి అబ్రం గారి సీట్ నాదే అని అన్నాడు. తీరా చచ్చిపోయిన తర్వాత చూస్తే ఆడిక్కున్నాడు. ఈడేమో నటన.
నీతి లేకుండా నీతి ఉన్నట్లుగా, న్యాయం లేకుండా న్యాయం ఉన్నట్లుగా, యథార్థం లేకుండా యథార్థం ఉన్నట్లుగా తక్కువ వారి దగ్గర నటించుకుంటూ కవరింగ్ చేసుకుంటూ అలా పోతూ ఉంటే వాళ్ళ ఇంటి వల్ల ఆత్మ ఎలా రక్షించబడుతుంది? తోడు దొంగలంటే అర్థం ఏంటి తెలుసా? తోడు దొంగలంటే వీడు గుట్టు ఆడి చెప్పడం, ఆడు గుట్టు వీడు చెప్పడం, అది ఎదురుపోయినేంటి తోడు దొంగ. భార్య భర్తలు తోడు దొంగలు ఉంటారు తెలుసా? తోడు దొంగలు బైబిల్లో ఎవరన్నా ఈజీగా చెప్పేశారు. అన్నయ్య తప్పారు వాళ్ళు ఇద్దరు భార్య భర్తలు అయితే తోడు దొంగలు అంటే వింటామే నువ్వు. భార్య భర్తలా తోడు దొంగలా? భార్య భర్తలు ప్లస్ తోడు దొంగ. కొన్ని కేసులు ఎటువంటివంటే ఆమె నిజం చెప్పింది, ఈ అమ్మాయి అబద్ధం చెప్పింది. నిజమేనయ్యా అంటాడు ఆమె, కాదు కదా నేను చెప్పేదే నిజం అంటాడు. కయ్యను నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా? చచ్చట్లాడా గౌకి చెప్పేశాడా? అబద్ధాలు ఎప్పుడు తప్పిస్తాడు. అబద్ధాలు ఆడుకుని చచ్చట్లు ఆడుకొని చెప్పేస్తాడు, చక్కమని చెప్పేస్తాడు అంటారు. నీ తమ్ముడైన హేబేల్ ఎక్కడా? ఏమన్నా చూడలేదా అన్నాడా? నా తమ్మునుగా నేను కావలవాడనా? రెట్టిచ్చాడా? డమ్మక కొట్టిస్తున్నాడా? ఎవరితో మాట్లాడుతున్నాడండి? దేవుడితో మాట్లాడుతూనే ఎంత డప్పాలు కొడితే నాలుగు వాళ్ళతో మాట్లాడుతున్నది విశేషం అని అబద్ధాలు చెప్పడం కామన్, సాధారణమే. నువ్వు 100 పాపాలు చేసినా, ఇంకోళ్ళు ఒక పాపం చేసినా, ఒక పాపం చేసిన వాళ్ళు హృదయాన్ని విప్పకపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. 100 పాపాలు చేసిన హృదయాన్ని విప్పితే పరలోకం. బైబిల్ చెప్పేది ఏం చెప్తాంటే పాపం దాచిపెట్టేవాడు బద్దెలడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. ఇంతమంది మానసిక విశ్వాస ఆడవాళ్ళు మొగలు ఉన్నారు ఇక్కడ, స్త్రీలు. ఈ స్థలాన్ని కంటిన్యూగా క్రమంగా వచ్చేటువంటి పురుషులు స్త్రీలు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఎప్పుడైనా కూర్చుని నువ్వు మనసు పొందాలని చెప్పావా? నీ మనసు ఎలా పొందేవో చెప్పావా? నీ పక్కన సహోదరుడితో ఆ స్నేహం చేస్తావా? ఆత్మీయతలో స్నేహం చేస్తుంది. భక్తిలో కూడా స్నేహాల మీరు చేసేది. లేకపోతే రక్షణ పొందేవాడు డాక్టర్, రక్షణ పొందేటువంటి వాళ్ళు పేషెంట్, అది భావం అక్కడ. ఆర్ యు టచింగ్ ద అదర్ పర్సన్? నీ పక్కన వ్యక్తిని టచ్ చేస్తున్నావా? ఇద్దరు రక్షణ పొందిన వారైతే ఏకాంతంగా వెళ్ళి కూర్చొని నీ హృదయం తనతో పంచుకుంటే, తన హృదయం నీతో పంచుకుంటే, అలాంటి ఏక మనసుకు మీద వచ్చి హృదయాలు విప్పుకుంటే, దాని తర్వాత ఇద్దరు కలిసి ఒక అరగంట ప్రార్థన చేస్తే ఎంత ఆత్మకార్యం జరుగుద్ది అక్కడ. ఎంతగా నువ్వు జీవించబడతావు, నీవు ఎంత శక్తివంతమైన వ్యక్తివైపోతావు నీవు. రక్షించబడిన విశ్వాసంగా ఉన్నారు మీరు చాలా. రక్షించబడిన విశ్వాసి నీ పాత్ర ఏమిటి? ఏమేం పాత్రలు పోషించాలి నువ్వు? రక్షణ లేని వారి పట్ల నీ పాత్ర ఏమిటి? రక్షించబడిన తోటి వారి పట్ల నీ పాత్ర ఏమిటి? రక్షించబడిన ఆత్మలో ఎదుగుతున్న స్థితిలో ఉన్నప్పుడు నీ పక్క వారిని తటస్థించినప్పుడు వాళ్ళ పట్ల నీ పాత్ర ఏమిటి? నేను డాక్టర్ పేషెంట్ తర్వాత పేషెంట్ వచ్చాడు, ఆ పేషెంట్ చేయబట్టుకును, పేషెంట్ చూసు, పేషెంట్తో మాట్లాడు, ఆ టెస్ట్ రాసు, అవన్నీ చూసుకుని ఆ ప్రతి పేషెంట్ కూడా ఇండివిజువల్గా దాన్ని ట్రీట్ చేసి ఆ వ్యక్తి తగిన న్యాయం చేస్తారో చేయరా? నువ్వు రక్షించబడిన వ్యక్తి అయినట్లయితే యువర్ ఏ డాక్టర్. నీకు కనపడిన ప్రతి వ్యక్తి కూడా పేషెంట్ కింద ఆలోచించుకో. నువ్వు ఆ పేషెంట్ ఆ వ్యక్తి ఏ జబ్బుతో ఉన్నాడు, ఏ బలహీనతలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నారు, ఏ స్థాయిలో ఉన్నారు, వచ్చి కండిషన్ అనేదాన్ని నువ్వు తెలుసుకో. విశ్వాసం మెట్లో నీవు పలకరించి తెలుసుకో, నీ మాటల ద్వారా దాన్ని అవగాహన చేసుకో.
అప్పుడు సమరీతో ప్రభు ఎలా మాట్లాడారండి? ఆయన మీద ఒక ఊరా ఏంటి? ఆయన నరుడుగా ఉన్నాడు కదా, దేవుని కుమారుడు నరుడుగా ఉన్నాడు కదా, మరి ఎలా మాట్లాడామతో? ఆ టాపిక్ ఎలా ప్రారంభించే టాపిక్ ఆయన మీద మాట్లాడడం? అలా 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 ట్రాఫిక్లో వాగ్వాదం నువ్వెంత నీదంటే నీది, నాదే రైట్ నాదే, అలా వెళ్ళి 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 వదిలిపెట్టాడా? ఆ? తరిమి 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 వెంటాడు పోరాడి చర్చగా మనిషి మార్పు పొందే వరకు వెంటాడే లేదా? అది ఒక సిట్టింగ్లో జరిగింది అక్కడ. ఒక సీట్లో దొరికేవాళ్ళు ఉంటారు, 2 సీట్లు దొరికే, 3 సీట్లు దొరికే, 30 రోజులు దొరికే ఉంటారు, 3 సంవత్సరాలు వెంటాడడానికి దొరకనే ఉంటారు, 4 సంవత్సరాలు దొరికే వాళ్ళు ఉంటారు. అది టచింగ్, నువ్వు టచ్ చేస్తున్నావా? సరే, ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్ వచ్చి ఆ పేషెంట్ ఆపరేషన్ చేసి హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత నువ్వు ఊరు వెళ్ళిపోయి 3 నెలల 15 రోజుల తర్వాత వచ్చి ఏమవుతాడు పేషెంట్? తప్పు కదా? అది అడగరా? వీటితో నువ్వు మాట్లాడేవన్నట్లయితే ఆ మాట్లాడమంటే అక్కడితో వదిలేయమను. నువ్వు యూ షుడ్ ఫాలో హిమ్. అతను వెంటాడాలి. ఈ అమెరికన్ హాస్పిటల్లో ఒక కంటి డాక్టర్ ఉన్నాడు. ఆయన నేపాల దేశం, ఆయన పేరు గుర్తుంది, మర్చిపోయింది వాటిలో. ఆయన కంటి డాక్టర్, మామూలు జనరల్ డాక్టర్ కాదు. కానీ మామూలు జనరల్ డాక్టర్ వాటిలో ఏమైనా తిరుగుతుంటే ఆయన వెనక దీని తిరుగుతున్నాడు, ఎప్పుడు ఆయన వెనక తిరుగుతూనే ఉన్నాడు. అందరూ ఫైల్ చూస్తూనే ఉన్నాడు, రికార్డు అలా చూస్తూ ఆయన కంటి డాక్టర్. ఆయన ఈ డాక్టర్ కాదు. ఓసారి అక్కడికి ఆ వార్డు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇతని రికార్డుని నాకు ఇస్తారా ఈ రాత్రి అంటే, ఒక పేషెంట్కి రికార్డు తీసుకెళ్ళి తెల్లవారు ఇంటికాడ స్టడీ చేసేవాడు. నాకు ఎప్పటికీ నాకు బాగా గుర్తుంది. అతని డిపార్ట్మెంట్ కాదది, బట్ ఇది ఏగర్, నేను కాదని వదిలేయలేదు. ఇది కూడా నేర్చుకోవాలి, చూడాలి. ఇంటిది అసలు ఆ పేషెంట్ కన్సర్న్ డాక్టర్ తీసుకెళ్ళాలి ఫైల్ కిందకి ఇంటికి. మనోడు తీసుకెళ్ళి రాత్రి అంతా చదివి ఎలాంటి తన నాలెడ్జ్ కొరకు, తన యొక్క నాలెడ్జ్ కొరకు. విశ్వాసే మాట్లాడుతుంటే నీ నాలెడ్జ్ పెరుగుతుంది. రకరకాల మనుషులతో డీల్ చేస్తామంటే ఈ స్పిరిచువాలిటీ ఇంకా ఎంత డెవలప్ అవుతుంది నీకు. ఇటువంటి ఎంతమంది మేలు పొందుతారు ఒకసారి ఆలోచించండి. ఇది బాధ్యతారహితంగా, అది నీ భక్తికి నువ్వు ప్రోగ్రెస్ చేసుకోవు, ఇతరులకి నువ్వు సహాయపడవు. ఏంటిదంతా? ఎంతమంది, 10 మందో 20 మందో 100 మందో 200 మందో ఎంతమంది వచ్చినా సరే నేను రాసుకుని బాగున్నా ఎలా ఉందండి ఇవాళ టిఫిన్ బాగుందా టిఫిన్ బాగుందా, ఇవన్నీ అడుగుతున్నావు. కానీ ఇప్పుడు అయ్యగారు వాక్యం చెప్పారు, వాక్యం బాగుందా అని అడిగావా? మొన్న టిఫిన్ పెట్టారా? ఆ టిఫిన్ పెట్టిన దాని గురించి మాట్లాడుకోలేదు ఎవరు. ఎట్లుంది స్వీట్ ఎట్లుంది, అది ఎట్లుంది, ఇది ఎట్లుంది, చట్నీ ఎట్లుంది, ఏమంటే మాట్లాడుకోలేదా? ప్రసంగం గురించి కూడా అట్టగా మాట్లాడుకుంటారా? చేయట్లేదు అట్లా మాట్లాడుకుంటా ఉన్నవాళ్ళు. అప్పుడు చెయ్యొచ్చింది 2. మరి సినిమాకి వెళ్ళేవాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? సినిమా ఇప్పుడు ఇంతకుముందు చూడలేదు, ఎందుకు వెళ్తున్నారు అంటే ఆ సినిమా చూసిన మాట్లాడుతుంటే నాకు కనబడాలనిపిస్తుంది. ఆ సినిమా ఇట్లా ఈ డైలాగ్ అంట ఇదంట అదంట ఇట్టంట అదంట అని చెప్పి అందరూ చెప్పిన మాట ఏంటి అట్లా నేను కూడా వెళ్ళాలి సినిమాకి బయలుదేరాడు. వెళ్ళాడు, తిరిగి వెళ్ళేటప్పుడు స్టూడెంట్కి వెళ్ళాడు, వచ్చేటప్పుడు మాస్టర్గా వచ్చేస్తున్నాడు. వీడే చెప్తున్నాడు ఇక అందరికీ,
ఎందుకు అయ్యో సినిమా చూసేవాడు ఏమైపోయాడు? వినేవాడల్లా చెప్పేవాడుగా మారిపోయాడు ఒక్కసారి సినిమాలు చూసి. అబ్బా 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 అబ్బా. అరే వ్యర్థమని బట్టి మనసు పెట్టి మనుషులు సినిమాకి వెళ్ళాడు. ఆ సినిమా నుంచి వెళ్ళి మాట్లాడుకుంటూ వెళ్తారు. వెళ్ళేటప్పుడు చూసి విన్నది వచ్చేటప్పుడు చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. వేర్ యు ఆర్ విశ్వాస, నువ్వు ఎక్కడ ఉన్నావు? ఎక్కడ ఉన్నావు నీవు? కిందకు వచ్చేపాటికి 2వ చివరి భాగం. మేము దేశముందు అన్ని స్థిరల్లోని అన్య జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేస్తేమే. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ వద్ద తమ నడవడిక దిద్దుకొందరను దీక్షణ కద్దు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరిగినట్లు నా ఏలినవాడమైన నీ యోచన బట్టి దైవాజ్ఞకు భయపడి వారి యోచన బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేస్తామని మా దేవునితో నిబంధన చేసుకునేదాము. లెమ్ము, ఈ పని నీ స్వాధీనంలో ఉన్నది. ఎద్దున వెళ్ళి ప్రార్థన చేసి కన్నీరు కాలుస్తూ ఉంటే ఆ సంఘంలో అనేక మంది బయలుదేరి లేచి వాళ్ళు ఏం చేశారు? మేము దేవుని యందు దేశమందు అన్య జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకొని మా దేవుని దృష్టికి మేము పాపం చేసినాము. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలు తమ నడవడికి దిద్దుకుందని నీక్షణ సామెత ఉందంట. ఏం సామెత? ఇశ్రాయేలు ఏదైనా తప్పు చేశాడో దాన్ని దిద్దుకునే అలవాటు ఉందంట వాడికి. చెప్పండి, ఇశ్రాయేలు అనేటువంటి వాడుకున్న జీన్ ఏంటి? ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పు నాకు విడిచిపెట్టాడంట. తప్పుని దిద్దుకుంటాడట. అది ఎంత గొప్ప జీవుడు అనే రక్తంలో ఉందన్నమాట. బ్లడ్, ఆ బ్లడ్లో ఉందా ఆ గొప్పతనం. దేశానికి వస్తున్న వాళ్ళారా, రక్షణ పొందేటువంటి వాళ్ళారా, ఆ జీన్ నీలో ఉందా? యేసుప్రభు ఎంత జీలతో మాట్లాడాడు? ఆమె మార్చారా మార్చలేదా? ఆమె యేసుప్రభు ఆమెతో మాట్లాడి ఎలా ఆమె జీవితం మార్చేశాడో. ఆ మార్చబడిన అమ్మాయి గ్రామానికి వెళ్ళి ఊరితో మాట్లాడి ఈ జీన్స్ అంతా అక్కడ ఉపయోగించింది. ఎక్కడ? ప్రభు ఏ జీన్స్ అమ్మాయిని మార్చాడో అదే జీన్స్ ఎక్కింది కాబట్టి ఒళ్ళంతా వెళ్ళిపోయి ఏం చేస్తుంది? మళ్ళీ ఆ జీన్లన్నీ తీసి ఇంజక్షన్ ఎంత అంతా దాన్ని 2 పాయింట్ అంతా తీసి ఎంత ఏమంటారు దాన్ని? 1cc 2cc 4cc 5cc అంటే ఎంత ఎక్కువ బంతో అంత తీసాను మందు. అవును, ఎంత రిసీవ్ చేసుకుందంటే ఈ అమ్మాయి ప్రభు దగ్గర. ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు ఆమెను మార్చడం కాదు, ఆమెను మార్చినప్పుడు ప్రభు మాటలతో ఆ దేవుడు ఆమెను మార్చినప్పుడు ఆయన బీజం కూడా ఆమెకు వెళ్ళిపోయింది. రక్షణలోనే ఆ బీజం వచ్చేసింది. నీ పేరేంటమ్మా? నువ్వే యేసుమేశ్వర భార్య మేరీ జేమ్సా? సరే, మేరీ ఉంది. మీ అమ్మందా? మీ అమ్మకే పుట్టేవు కదా నువ్వు? మీ అమ్మ గర్భశిశ ఉందా లేకుండా కందా? నేను మీ అమ్మ గర్భశిశ ఉందేదాకా నువ్వు పుట్టింది. నువ్వు కూడా పిల్లలు కన్నావా? నువ్వెట్ట పిల్లలు కనలేదు? నువ్వు ఎట్టగన్నా? నీకెక్కడదు? నాకు రాలేదు, నీకెట్ట వచ్చింది? అది ఓ తల్లి ఆడపిల్లని కంది అంటే ఆమె ఏ గర్భంతో కందో, వాళ్ళ అమ్మ ఏ గర్భంతో ఆమెను కందో, ఆమె బిడ్డ కన్నప్పుడు ఆ బిడ్డలోకి ఏమేమి చేస్తుంది? ఆ గర్భసంధి కూడా కలిసి వెళ్ళిపోతుంది. సమరీతో ప్రభు ఎప్పుడైతే మాట్లాడాడు ఆత్మభారంతో, ఆ భారమైన గర్భసంధి ఆమెలో కూడా వెళ్ళిపోయింది. ఏం చేసింది? వెళ్ళి ఒక అమ్మాయిని సంపాదిస్తే ఒక బిడ్డ ఒక బిడ్డ ఒక బిడ్డను సంపాదిస్తే సమరికి తెలియ చేప కప్పలాగా చేప జన వదిలేసింది. ఏ జన? చేప జనలు ఒక్కసారికి ఎన్ని వస్తాయి డెలివరీలో? ఎంతమంది పిల్లల్ని డెలివరీ చేసి ఎక్కువ సమస్య నెంబరు ఎన్ని నెంబర్ వరకు డెలివరీ చేసిన దానిలో ఇద్దరు చేసా, ముగ్గురు ఒక కాలం ముగ్గురు చేసావా? ఇద్దరు చేసి ముగ్గురు చేయాలి.
యేసు ఒక అమ్మాయికి గర్భసంచిలో ఆమెను రక్షించాడు. ఒక అమ్మాయిని, ఒక కానుపులో ఒక అమ్మాయిని రక్షించాడు యేసు ప్రభు. ఆ ఏ పుట్టిన అమ్మాయి వెళ్ళిపోయి ఊర్లోకి వెళ్ళిపోయి ఎంతమంది కందే చెప్పండి. అబ్బో, మరే మరే ఒక ఎత్తులో ఉన్న బీజం మరొక ఎత్తులోకి వచ్చేపాటికి మల్టిప్లై అవ్వాలి. కొంచెం ఇంకో చోటుకి వెళ్తే మళ్ళీ మనకు చెప్పదు. అలా అలా వెళ్ళే కొద్ది ఏమైపోతుంది, హ్యూజ్ నంబర్ అయిపోతుంది. ఒక్క తరంలోనే యేసుప్రభు ఒక్క అమ్మాయిని మార్చేపాటికి యేసుప్రభు మారిన అమ్మాయిని ఒక అమ్మాయిని మార్చాడు. ఆ మారిన అమ్మాయి ఇప్పుడు ఎంతమంది మార్చింది? విస్తారమైన సంఖ్యని మార్చింది. అదేంటి సత్య డెవలప్మెంట్ అంటే. మార్చిపోయింది ఎన్నాళ్ళైంది? ఎంతకాలం మార్చిపోయింది? ఎంతమంది ఆత్మ సంపాదించావు? నాకయ్యా పెళ్ళయ్యా 9 సంవత్సరాలయ్యా. అట్లాగమ్మా, ఎంతమంది పిల్లలమ్మా? పిల్లలు లేరయ్యా. అంటే పెళ్ళి 9 సంవత్సరాలు, పిల్లలు ఎంతమంది ఉంటుంది? పిల్లలు లేరయ్యా. అదేంటి పిల్లగానే బీజము? మరి ఈ అమ్మాయి సమృద్ధికి ఏ బీజం వచ్చింది? కనీ బీజం ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడా? ఎంతమంది కదా ఇప్పుడు ఒకనే కదా, ఊరినే కదా వేసిందా? అదేది ఏది నా ఉద్యోగం నేను చేసుకుంటున్నానయ్యా. ఈ మనుషులు నాకు కొంతకాలం అక్కడ గుంటూరు దగ్గర ఏ ఊరేది యూనివర్సిటీ మంగూరులో ప్రార్థన చేయాలి. మంగళగిరా ఆ నంబర్లో ఉద్యోగం చేశాడు కొన్ని సంవత్సరాలు. అదే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోజు వచ్చేటప్పుడు కూడా మనిషితో మాట్లాడేవాడువా? వాక్యం చెప్పావా? సాక్ష్యం ఎంతమంది చెప్పుంటావు? 10లా 100లా 1000లా? చూడు మరి, ఆ పక్కోడికి వాక్యం చెప్పకుండా మారుమని గురించి చెప్పకుండా రాడు వెళ్ళడంటే ఆ మనిషి. ఉద్యోగం చేసుకోలేదా? ఉద్యోగం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ఏం పని అండి ఇది? దాన్ని ఎలాంటి మార్పు చెందాడు, దేవుడు ఎలా మార్చాడు, దేవుడు ఎంత శక్తిమంతుడు. మేము కన్నవాడిని విన్నవాడిని చెప్పకుండా ఉండగలము. అదేనా మన ఆత్మ? మరి ఏ ఆత్మ ఉంది? సమయం మీదకి ఏ ఆత్మ వచ్చింది? నీ ఎక్స్పీరియన్స్ చేసినటువంటి రక్షణ అనుభవాన్ని ఇతరులకు చెప్పకుండా ఉండలేని ఆత్మ. మార్పు పొందిన చేయకుండా ఒకసారి మార్పు పొందిన వాళ్ళు ఏ వయసు అయినా పర్లేదు, మార్పు పొందిన చేయకుండా. ఏమ్మా శనివారం బుధం రావట్లేదమ్మా? అది అంటయ్యా నేను ప్రతి వారం ఖమ్మంగా వస్తున్నానుగా. అంటే అర్థం ఏంటి? నేను రావట్లేదని అన్నీ వస్తాను అంటది ఏంటి? ఏ చాటును కూర్చుంటుంది ఇది? ఏ స్తంభం చాటును, ఏ పొడుగున్నాడు వెనకాల కూర్చుంటుంది. కనపడనా కనపడొద్దనా? కనపడదు అని అక్కడ కూర్చో. ఇక్కడ ఖాళీ లేదా? ఏ రహం నువ్వు? పెళ్ళై పిల్లలు పట్టిపోతే ఏడుతున్నారు చాలా మంది ఆడవాళ్ళు. ఎంత ఏడుతారో, ఎంత మైదగా ఉంటారో, ఎంత విచారంగా ఉంటారో, త్వరగా ఎత్తుకోలేకపోతున్నాను అంటాడు. నన్ను ఇట్లా అనుకుంటున్నారా? నువ్వు మాజు పొందారు ఎవరిని మాజులో నడిపించబోతే నువ్వు గొడ్డుమద్దాను గొడ్డు అండా యేసు ప్రభు అనుకోడా? వాడు తీసుకెళ్ళా ఏమైనా రక్షించాను అనేక ఆత్మ సంపత్తి కదా అనుకున్నాను. ఏంటి దద్దమలా కూర్చున్నాడు ఈ మనిషి? ఒక ఆత్మ కూడా పలకరైతే, ఒక ఆత్మ కూడా సువార్త చెప్పడం, ఇలాంటి వాడు రక్షించాను నేను అనవసరంగా నా పెట్టుబడి అంతా వేస్ట్ అయిపోయింది అనుకోడా? మాట్లాడు మరి. రక్షించబడిన ప్రతి విశ్వాసి కూడా యేసుక్రీస్తుగా ములుపులో ఉన్నటువంటి ఒక బాణపు ముళ్ళుగా ఉండాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విశ్వాసి. ఆ నెట్వర్క్ చేయాలి. నువ్వు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాలోకి వెళ్ళిపోమాక, నువ్వు విత్ ఇన్ ద కవరేజ్ ఏరియాలో ఉండు. దేవుని ఆత్మ నడిపిస్తుంది. కవరేజ్ ఏరియాలో ఉన్నప్పుడు ఫోన్ పనిచేస్తా చేయదా? ఇన్కమింగ్ రాదా? అవుట్గోయింగ్ వెళ్ళదా? ఎప్పుడు? కవరేజ్ ఏరియాలో ఉంటే. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? కవరేజ్ ఏరియా ఉన్నావు, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అడుగు ఖరీదులు ఉన్నావు కాబట్టి నీకు భారం, ఒక మనిషి పరిగెత్తున్న భారం రావట్లేదు నీకు. ఒక మనిషి సాక్షి చెప్పే భారం రావట్లేదు. సాక్షి ఉంది చెప్ప. నువ్వు పొందిందో దొంగ మనసు అయితే ఇంకేం చెప్తావు నువ్వు? ఏ మారు మనసు?
దొంగమరం అయితే నీ దగ్గర ప్రాక్టికల్ చెప్పడానికి నేను చేసినవన్నీయో నేను చేసినవి మంచి పనులన్నీయో నిజ చెడ్డ పనులన్నీయో నాతో చెప్పి నా జీవితం మార్చిన వారని చూడడానికి అదే నెరేషన్ అంటే దిస్ ద రైట్ కన్ఫెక్షన్ ఆఫ్ సెంటెన్స్. సరే సమయం లేదు, మీరు గమనించండి అలా సోమరిగా ఉండదు. ప్రతి శనివారం ప్రతి బుధవారం అది వచ్చి వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ నుంచి మన 2 గంటల టైం అండి, శనివారం బుధవారం 2 గంటల టైము. 2 గంటలు ఒక అరగంటే వాక్యం ఉంటుంది, మిగిలిన గంటన్నర ప్రార్థన చేసుకోవాలి. మనం ఎవరి తర్వాత ఒకరు ప్రార్థన 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 ప్రార్థన. ఈ వారంలో ఎవరితో మాట్లాడేవి అవి కూడా కొంత ఎవరెవరితో మాట్లాడేవి, ఎవరైనా ఆకర్షించబడ్డారని ఒక వ్యక్తితో మాట్లాడాను, అవి కూడా మీరు ప్రార్థన చేయండి. ఇది ప్రార్థన చెప్పండి. ప్రార్థన మరి రూత్కి ఎన్ని సంవత్సరాలండి ఇప్పుడు వయసు? 50 వచ్చేది అంటున్నాయి. నేను మరి 2 సంవత్సరాల క్రితం ఒకసారి కాసేపు రాష్ట్రానికి వెళ్ళా, ఇప్పుడు వెళ్ళా. దగ్గర ఇచ్చారన్నారు, ఇంకా ఆయన కూడా దగ్గరికి వచ్చాడు, పలక ఇచ్చాడు. ఐజక్ గారు మీ పెద్ద పాప ఎట్లా ఉందన్నాడు. నాకు ఆశ్చర్యం, నా పెద్ద పాప ఏంటి, ఈయనకేం తెలుసు అనుకున్నా. మా పాప నీకేం తెలుసు అన్నా. అదేంటండి, మీ పాప పుట్టినప్పుడు మీ పాప అమ్మాయిని గర్భం ధరి అమ్మాయిని కన్నప్పుడు విజయవాడ కానీ నిధులు వస్తే ఈ హాస్పిటల్కి చాలా క్రిటికల్ అయిపోయింది కదా, మీ అమ్మాయి తెచ్చుకోద్దని అనుకున్నారు. అప్పుడు నాకు తెలుసమ్మా, మీ హాస్పిటల్ కదండి మా అమ్మాయి ఇచ్చిందన్న. లేదు, వేరే హాస్పిటల్కి వచ్చింది. ఈ న్యూస్లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నా సరే, ఏ హాస్పిటల్కి సీరియస్ కేసు వచ్చినా సరే ఆ ఒక్క డాక్టర్ డీల్ చేయరంట దాన్ని. అందరు ఫోన్లో తెచ్చారు, అందరు కలిసి కూర్చొని అందరూ మాట్లాడుకుంటారు, ఏం చేద్దాం మీకు అందరూ కలిసి కౌన్సిలింగ్ కూర్చొని అన్ని ఎవరెవరు వాళ్ళు ఉన్నా సరే ఆ కేసుని వివరించి మాట్లాడి అందరు కలిసి ఒక తీర్మానానికి వచ్చి ఇలా చేసే మంచి సలహా ఇచ్చి అలా చేస్తారంట. ఎవరైనా అలా చేస్తారు. ఎంత యూనిటీ ఉందో. థాట్ చేంజ్ ఏంటి? థాట్ రిసీవ్ చేసుకోవడం. నాకు వచ్చో నేను చేస్తాను అనుకోను కాదు, సీరియస్గా ఇది ఏంటి ప్రాణం ఇది. ఇప్పుడు మట్టితో పనులు చేస్తాడు, మట్టితో కొన చేసాడు, పైలిపోయింది, నష్టమా కదా. వాడు ఇనుముతో పని చేస్తాడు, అది ఇరిగిపోయింది, నష్టమా కదా. వాడు చెట్ల మీద వ్యవసాయ డిపార్ట్మెంట్, మీ అబ్బాయి ఏ డిపార్ట్మెంట్? ఆర్కిటెక్చర్. విద్యానవనం అదొక డిపార్ట్మెంట్, వ్యవసాయ సంబంధమైనది. అదేంటి? ప్రాణం ఉంది, చెట్టు అనేది ప్రాణం ఉంది. అక్కడ ఏ మొక్కకు ప్రాణం లేదు, చెట్టుకు ప్రాణం ఉంది. జంతువులు ఉన్నాయి, పక్షులు, వాటికి ప్రాణం ఉంది. జంతువులు ఉన్నాయి, వాటికి ప్రాణం ఉంది. మనిషి ఉన్నాడు, మనిషికి ప్రాణం ఉంది. అన్నిటికీ ప్రాణం ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ పక్షులు జంతువుల్లో చాలా ఉన్నాయి, కానీ మనిషి యొక్క ప్రాణంతో ఈక్వల్ ఉందా? ఏదన్నా ఉందా? ఏదీ లేదు. మనిషి యొక్క ప్రాణము కన్నా గొప్పదైన ప్రాణం ప్రపంచంలో దేనికి లేదు. ఇనప మొక్కని డీల్ చేసినట్టు డీల్ సరిపోతా? ఒక్కొక్క ట్రీట్మెంట్ చేస్తే చచ్చిపోయింది, కుక్క చచ్చిపోయింది వేరు, మనిషి చచ్చిపోయింది వేరు, ఎంత వ్యత్యాసం ఉంది. కానీ దేవుని సేవకుడు అంటే, విశ్వాసి అంటే ఏంటి? ఆత్మ. ఇది ప్రాణము కంటే, జంతువుల పక్షుల ప్రాణము కంటే మానవ ప్రాణం గొప్ప, మానవ ప్రాణము కంటే మనకి ఆత్మ గొప్ప.
ఎక్కడన్నా ఈ ఏరియాలో ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే నీ సంతకం ఏమైనా జరుగుద్దాయా? విఆర్ఓ గారు ఆయన సంతకం పెడితేనే అక్కడ ఆ పోస్ట్ తన పోస్ట్ రక్షించమని విశ్వాసే దేవుడు నీకు పోస్ట్ ఇచ్చేవారు అపాయింటెడ్. నువ్వు రక్షణ పొందేవాడు దేవుడు నేను అపాయింట్ చేశాడు. గాడ్ ఈజ్ గివెన్ గ్రేట్ జాబ్. ప్రాణంలో మనిషి ప్రాణం అన్నిటికన్నా గొప్పది. ఆ ప్రాణము కన్నా గొప్పది ఏంటి? ఒక వ్యక్తి యొక్క ఆత్మ. సింపుల్గా వెళ్ళిపోతున్నాయి నువ్వు, సింపుల్గా. అలా కాదు, అలా కాదు. అవేర్నెస్ రావాలి. ఇక్కడ ఏమన్నారు? మేము అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాము, బుద్ధిహీనంగా పెళ్లి చేసుకున్నాము, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాము, పిల్లలను కూడా కనేసాము. ఆనాటి ఓల్టేజ్ చేర్చాము. మరి వాళ్ళు ఏమన్నారు? అయ్యా మేము తప్పు చేసామయ్యా, ఎదురుగా మాకు క్షమించండి అయ్యా, అన్ని జనం పెళ్లి చేసుకున్న పిల్లలకు కనేసామయ్యా, మా పాపని మేము సరి చేసుకుంటాం. మీరు చెప్పారయ్యా, మా పాపని సరి చేసుకుంటామయ్యా, మా పాపని ఒప్పుకుంటామయ్యా, మా పాపని విడిచిపెడతామయ్యా, మేము అన్ని స్త్రీలను వారి పిల్లలను కూడా మేము ఇద్దరిని కరెక్ట్గా వదిలేస్తామయ్యా. బా ఎంత త్యాగమండి. ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు కదా, పిల్లలు పుట్టే పిల్లలు భార్యను వదిలేయడం ఏంటండి? ఎందుకు వదిలేస్తారంట? వారెవరు? అన్య మాది పొందిన విశ్వాసం వల్లారా, మాది పొందిన వాళ్ళారా, పెళ్లి చేయాలి అంటే మాది పొందిన వారికి ఎవరిని చేయాలి? మారు మనసు పొందిన వారిని. మాది పొందని వారికి పొందిన వారికి ఎంత తేడా ఉంది? అన్య అంటే ప్రభుని నమ్మని వారు. అన్య అంటే దాని అర్థం ఏంటి? ప్రభుని ఎరగని వారు. క్రైస్తవ కుటుంబాలైనా సరే రక్షణ అనుభవం లేనిటువంటి వారు ఎవరు? వాళ్ళు అన్య అంటే దేవుని ఎరుగని వారు అన్నారు. ఎంతమంది సులువుగా పెళ్లి చేసేస్తాం మా సమాజంలో మారిపోయినవారు. ఎంత సులువుగా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, విచక్షణ లేకుండా, ఆలోచన లేకుండా. మిగిలినవన్నీ చూస్తున్నారు. దీని తర్వాత పక్కన ఇది అసలు ముందు చూడాల్సింది ఏదే? ముందు దీన్ని చూడాలా, దీన్ని పక్కన పెట్టి మిగిలిన వెల్ఫేర్ చూసుకుంటామంటే అదంత స్పిరిచువల్ డిసిషన్ అనేది అవడానికి అవకాశాలు లేవు. ఏది స్పిరిచువల్ వన్, ఆత్మీయంలో ఇప్పుడు ఉన్న మనం ఆత్మీయంగా నిర్ణయాలు తీసుకోవడం అది బెస్ట్, అది మంచిది, దట్ ఈస్ గుడ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీకు ఎవరు తటస్థించినా వాళ్ళకి కొంత ఆత్మీయమైన సలహా ఇచ్చేటువంటి ఆ స్థాయిని నువ్వు సంపాదించుకోవాలి. ఇక్కడ ఉన్నాడు, మీరు మారిపోయింది ఏ సమయం ఎంతమంది మారిపోయింది అండి? 10 సంవత్సరాలు మార్పు పొందాడు ఆయన. ఇక్కడి నుంచి ఎంతకాలం వస్తున్నారు? 20 సంవత్సరాలకు వస్తున్నారు. మరి ఎంత కాలమైంది మారిపోయింది? ఎంత వాక్యం విన్నారు ఆయన? ఎంత ఆత్మీయంలో ఎదిగి ఉంటాడు? ఏం చేయాలి? అదంతా కలుపుకుని కనబడిన ప్రతి వ్యక్తిని కూడా టచ్ చేయాలి, టచ్ చేయాలి. ఇతర దేశాల్లో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే సెంట్రల్ మినిస్ట్రీ రిజైన్ చేశాడంట. ఆయన చేశాడా, డిపార్ట్మెంట్ జరిగిందా? ఎంత విలువైన మనుషులు ఉన్నారండి అక్కడక్కడ. అదే మన దేశంలో ఎంత మనసాక్షి గల వాళ్ళు ఉన్నారు. కాబట్టి రెండవది, ఈ వారం నుంచి ప్రతి శనివారం ఉపవాసం ఉండాలి మాల్పొందిన వాళ్ళు. అంటే ప్రతి శనివారం విధిగా ఉపవాసం ఉండడానికి సిద్ధపడండి. కొంతకాలం తర్వాత బుధవారం కూడా పెట్టుకుందాం. మరి మా ప్రారంభ దినాలను చూస్తే బుధవారం ప్రార్థన ఉండేది, శనివారం ప్రార్థన ఉండేది, శనివారం బుధవారం ప్రార్థన, బుధవారం కూడా ఉపవాస ప్రార్థనలు ఉండేవి.
రాత్రి జూములు ఎంతమంది ఉన్నారు చేయొద్దండి? దాని పేరేంటి? ఆల్ నైట్ పేర్లు ఎంతమంది ఉన్నారు రాత్రి? 1 2 3 4 5 6 7 8 చేతులు కనబడుతున్నాయి. 8 కనబడుతున్నాయి. ఎంతమంది ఉన్నారు విశ్వాసం? అది అవసరం మనకి. రక్షించబడిన విశ్వాసం మనకు ఉపవాస ప్రార్థన అది ఒక స్పెషల్ కర్రీ లాంటిది ఆదివారం పూట. ఎలాగో అలాగే ఆల్ నైట్ ప్రేయర్ అనేటువంటిది అది ఒక దొంగ. ఇంకా కాస్ట్లీది ఏదైనా ఉంటే కాస్ట్లీ డైట్ ఏదైతే ఉందో ఆత్మీయంగా ఏది ఆల్ నైట్ ప్రేయర్. అందరూ ఏకీపించండి. మరి చచ్చిపోయిన తర్వాత భక్తి చేయలేము. అది భక్తి ఉన్నందుకు ఎంత భక్తి చేయాలంటే మ్యాక్సిమం నువ్వు చేయాలి, లేకపోతే ఫలాన్ని వెళ్ళవు నీవు. మ్యాక్సిమం యూ మస్ట్ డిడ్ ద గాడ్స్ విల్. నాకు వయసుతో నిమిత్తం లేదు. అమ్మగారు ఉన్నారని ఇది ఇంత పిల్లప్పుడు నుంచి ఆమె భక్తి చేసింది. ఇంత పిల్లప్పుడు నుంచి తల్లిదండ్రులు వాళ్ళు అన్యాచారాలు చేస్తానంటే దాన్ని ఒప్పుకునేది కాదు. ఆ వీళ్ళు ఒంటరి మళ్ళీ ప్రార్థన చేసుకునేది. చిన్న వయసు నుంచి ఎలా 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 డెవలప్ అయింది. అందుకే దేవుడు ఆమెను ఏరుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆడపిల్ల నువ్వు ఒక జోగి, నువ్వు పెళ్లి చేసినది ఒక జోగిని. జోగి రాసుకుంటే కింద పెట్టను, పళ్ళి పెట్టను. ఏం పడద్దు అండి? ఏడగడ పడద్దు అక్కడ. నేను పెళ్లి కాకముందు సేవలోకి వచ్చాను. నాన్నగారు లేరప్పటికి. నేను పెళ్లి చేసుకోవాలి. యవనస్తుగా యవనస్తుగా వాక్యం చెప్తుంటే జనాలు విపరీతంగా పరిగెత్తుకొచ్చాడు. ఆ రోజుల్లో ప్రసంగం వినడానికి విపరీతంగా పరుగులెత్తి వెళ్ళంతే. సమూహాలు వచ్చాయి. అప్పుడు ఈ పెళ్ళి వాళ్ళు నాకు ఇంకా కానీ ఏం చేశాను? శోభా నాయన చనిపోయారు, మమ్మీ ఉన్నారు, నేను సేవ సమర్పించుకున్నాను, సేవ చేస్తున్నాను. ఇది సేవ చేస్తున్నాను. కాబట్టి నేను నాలో నేను మా అమ్మ ఆత్మీయురాలు కాబట్టి ఆమె ఎవరిని చేసుకోమంటే వాళ్ళని చేసుకుంటాను అని మనకు ఒక నిర్ణయం తీసుకున్నాను. అంటే ఎలా ఈఎంఐ చేసావరా? సరేనమ్మా. అరే ఈఎంఐ బాగాలేదు, వదిలేస్తున్నావురా? సర్లేమ్మా. ఈఎంఐ చేస్తున్నావురా? సర్లేమ్మా. అది చేసావు, అది చూసావు, ఇది అవన్నీ నేను అనలేదు. ఆమె ఏదంటే ఫైనల్గా ఏం దానివల్ల నాకు నష్టం జరిగిందా, లాభం జరిగిందా? ఈదర్ ఎనీ పార్ట్ ఆఫ్ మై విల్ యాక్సెప్టెన్స్ నా విల్ అనేది ఉందా? యాక్సెప్టెన్స్ విల్లా? యాక్సెప్టెన్స్ విల్ లేదు అక్కడ. విల్ ఈజ్ ఎ రాంగ్ థింగ్, యాక్సెప్టెన్స్ ఈజ్ ఎ గుడ్ థింగ్. సరే ప్రార్థన చేసుకున్నాం. ఎంతైంది టైం? 5 to 9 అంతేగా? సరే, గ్రేస్ మార్కులు కలుపుతానంటే తప్పిన వాళ్ళు వద్దంటారా, కావాలంటారా? ఏమ్మా? సరే, మరి ఈ పూటకి ఒక అరగంట గ్రేస్ కలుపుకుందామా ప్రార్థన చేసుకున్నానికి? ఎవరు మాట్లాడలా? ఇంకో 25 నిమిషాలు అంటే అరగంట అవుద్ది. 25 నిమిషాలు ఈ రోజునే మనం ప్రారంభిద్దామని గట్టి ప్రార్థన. నేను కూడా ప్రార్థనా గుంపులు చేరతాను. ఇప్పుడు చెప్పిన మాటలన్నీ నా జీవితం పోషించుకుంటాను. మీరు చెప్పిన మాటల మార్గంలోకి వస్తాను, నేను కూడా నడుస్తాను, మీ వెంట ఉంటాను. మీ మాటలన్నీ నేను విన్నాను, గ్రహించాను. దేవుని చిత్తం నా పట్ల జరగాలి, దేవుని చిత్తం నాకు కావాలి. నా చిత్తం కాదు, మరి ఎవరి చిత్తం కాదు. నువ్వు మేలు పొందాలనుకున్నావా? ఆత్మలు ముందుకెళ్ళాలనుకున్నావా? నీ ద్వారా అనేక ఆత్మ రక్షించబడాలనుకున్నావా? గో టు ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుని చిత్తంలోకి మనం వెళదాం. ఒక్కసారి లేచి నిలబడండి. చిన్న మనవి, ఒకసారి లేచి నిలబడండి.
ఈ ముందున్న 25 ఈ అరగంట సమయం రక్షించబడిన వ్యక్తిగా నేను యూటిలైజ్ చేసుకుంటాను, విన్న వాక్యం చోటిస్తాను, నా హృదయాన్ని షేర్ చేసుకుంటాను, ఆత్మీయులో ఉజ్జీవించబడతాను అని ఆశించిన వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నది 3 అడుగులు ముందుకు వచ్చి మోకరించండి. 3 అడుగులు ఈ రక్షించబడిన వారై ఉండాలి. తర్వాత ఈ మెట్టులోకి నేను ముందుకు వస్తాను అనుకున్న వాళ్ళు ముందుకు రండి. ముందు ఖాళీ ఉంటే ఎంత దూరమైనా రావచ్చు. 3 అడుగులు అని కాదు నేను చెప్పేది. త్వరగా ఎంతసేపా? చాటు కూర్చొని వాళ్ళందరూ భక్తులు ఎద్దగలనుకుంటే రండి. ఓపెన్ అవుదాం, మన హృదయాలు తెరుచుకుందాం, మన హృదయాలు విప్పుదాం, ప్రభుని అడుగుదాం. దేవుడు తన ఆత్మ కుమ్మరిస్తాడు. నేను గొప్ప ప్రవక్తగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడికి అప్పగించుకో. దేవునికి అప్పగించుకుంటే ప్రపంచంలోనే నిన్ను ఎన్నికైన వ్యక్తిగా చేస్తాడు. నీ చిత్తము కాదు, నీ ఇష్టము కాదు, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము దేవుని చిత్తము. నీ ఇష్టము కాదు, మరి ఒకరి ఇష్టము కాదు, దేవుని చిత్తము జరిగించేవారు నిరంతరము జీవిస్తారు. గొప్ప సేవ మన ముందుంది, ప్రపంచం మన ముందుంది, దేశాలు మన ముందున్నాయి, ఖండాలు మన ముందున్నాయి. రక్షించబడింది గొప్ప భాగ్యము. నీవు రక్షించబడడం సామాన్యం కాదు. రక్షించబడ్డావంటే ప్రపంచంలో గొప్ప వ్యక్తివి, నీవు ఉన్నతమైన వ్యక్తివి, నీవు ఉన్నత కుటుంబంలో చేర్చుకున్నాడు దేవుడు నిన్ను. వీఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డలము మనము, దేవుని కుమార్తెలము. అన్నిత్యులను వివాహము చేసుకుని బిడ్డలకని తప్పు గ్రహించి పశ్చాత్తాపడ్డారు. దేవుని ఆత్మ చోటిద్దామా? ప్రభువా, కేక వేస్తావా? మౌనంగా ఉన్నావా? వద్దు, మౌనం విడిచిపెట్టు. కమ్ ఫార్వర్డ్, ముందుకురా. ప్రభుతోటి తలపైకెత్తు. గొప్ప వ్యక్తి చేయబోతున్నాడు నిన్ను గొప్ప వ్యక్తిగా చేయబోతున్నాడు దేవుడు. నిన్ను వాడుకోబోతున్నాడు. ప్రభుని నమ్ము, ప్రభు చిత్తానికి అప్పగించుకో. నీ ఆలోచనని పక్కన పెట్టేయి. నీ ఆలోచన పక్కన పెట్టు, అపాధి తలపులు పక్కన పెట్టు, నీ స్వచిత్తాలు పక్కన పెట్టు. యేసు వైపు చూడు. కేక వేసి అడుగు ప్రభుని, ప్రభువా నన్ను అప్పగించుకుంటానయ్యా, నీకు నన్ను వాడుకో ప్రభువా, నా ద్వారా ఆత్మ సంపాదించుకో ప్రభువా. యేసయ్యా మీ ఆత్మను కుమ్మరించండి అయ్యా, మీ ఆత్మ కుమ్మరించండి అయ్యా. మా మధ్యకి రానివ్వండి అయ్యా, నేను మా మధ్యకి రండి అయ్యా. మీ ఆత్మ మా మీద రానివ్వండి అయ్యా. ప్రభా, మా నోరు ముట్టండి అయ్యా. దేవా, మా మీద మీ అగ్ని కురిపించండి అయ్యా. మా నాలుకలు ముట్టండి, మా పెదలు ముట్టండి, మా హృదయాన్ని ముట్టండి, మా దేహాన్ని కాల్చండి, మా హృదయాన్ని కాల్చండి, మా పెదలు కాల్చండి ప్రభా, మా దేహాన్ని కాల్చండి ప్రభా. అయ్యా, యెషయా పెదలు కాల్చిన మా ప్రభా, యెషయా పెదలు అగ్నితో కాల్చిన మా ప్రభా, మీ అగ్ని మా మీదకి రానివ్వండి అయ్యా. మా మధ్య మీ అగ్ని రానివ్వండి అయ్యా. రక్షించబడిన వారుగా ఉన్నారు ప్రభా, తండ్రులు ఉన్నారు, తల్లు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు ప్రభా. మీ ఆత్మ కుమ్మరించాలయ్యా. మా ఇష్టాలు కదయ్యా, మా చిత్తాలు కదయ్యా, ఈ లోకం మాకు వద్దయ్యా. యేసయ్యా నాకు నీవే కావాలయ్యా, నీవు నాకు కావాలి, నీ చిత్తం నాకు కావాలయ్యా. నీవు నన్ను వాడుకో అయ్యా. యేసయ్యా కాలం ఇప్పటికే ల్యాప్స్ అయిపోయిందయ్యా. ఎంతో వెనకబడిపోయినానయ్యా. ఈ పాటికి ఎంతో ఎదగాల్సిందయ్యా. ఈ పాటికి ప్రభా మీ చేత వాడబడే పాత్ర అయిపోవలసింది ఆయన.
ఎవరు మౌనంగా ఉండవద్దు, మౌనంగా ఉండవద్దు. ప్రభుని ప్రాధేయపడండి. నోరు విప్పి ప్రభువా 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 అని ప్రభుని సంబోధించు. ఆయన ఆత్మతో నిన్ను దర్శించమని అడుగు. నీ పెదవులను కాల్చమని అడుగు. నీ దేహాన్ని కాల్చమని అడుగు దేవుణ్ణి. నేను గొప్ప జన్మగా చేయబోతున్నాడు. నువ్వు దేవునికి అప్పగించుకుంటే అబ్రహామును దేవుడు గొప్ప జన్మగా చేస్తున్నాడు. యేసయ్యా యేసయ్యా మాకు జనాంగము కావాలయ్యా, మాకు జనాంగము కావాలయ్యా, వేవేల ఆత్మలు కావాలయ్యా, అనేకులు రక్షణ పొందాలయ్యా, అనేకులు నా ద్వారా రక్షణ పొందాలయ్యా, మా ద్వారా రక్షణ పొందాలయ్య ప్రభువా. నన్ను వాడుకో అయ్యా, నా నోటిని వాడుకో ప్రభువా, నా శరీరాన్ని వాడుకో ప్రభువా, నా దేహాన్ని వాడుకోనండి ప్రభువా, నా నోటిని వాడుకోనండి ప్రభువా. నా ప్రార్థన ఫలితాన్ని నాకు ఇవ్వండి అయ్యా. ఆత్మలు నాకు కావాలయ్యా, ఆత్మలు నాకు కావాలయ్యా. ప్రభువా మీ ఆత్మను మా మీద కుమ్మరించండి అయ్యా. సాతాను మమ్మల్ని దొంగిలిస్తున్నాడయ్యా, అపవాది మా సమయాన్ని దొంగిలిస్తున్నాడయ్యా. నోరు తెరవడం లేదయ్యా, ముందుకు రానివ్వడం లేదయ్యా, నన్ను మోసం చేస్తున్నాడయ్యా. బిడ్డలు మీరు దర్శించరు. అపవాది దోచుకుంటున్నాడు ప్రభు, లోకాశలతో ఈడ్చుతున్నాడు ప్రభువా. దురాశలు గర్భం ధరించనివ్వద్దయా, లోకాశలు గర్భం ధరించనివ్వద్దయా. లోకాశలకు అబార్షన్ చేయండి అయ్యా, మా శరీరాశాన్ని అబార్షన్ చేయండి అయ్యా. మా తలంపులను చెదరగొట్టండి అయ్యా, మా శరీరం నుంచి వచ్చిన తలంపులను చెదరగొట్టండి అయ్యా. మా స్వచిత్తాలు చిన్నాభిన్నం చేయండి అయ్యా. Let thy will be done, Lord. Let thy will be done. Let thy will be done, Lord. మీ చిత్తము జరిగించండి అయ్యా. నా చిత్తము వద్దు, నా చిత్తం అపవాది చిత్తమేనయ్యా. వద్దయ్యా, మీ చిత్తము రానివ్వండి అయ్యా. మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం భూమి మీద నెరవేరును గాక, ఆకాశం నెరవేరినట్లు అయ్యా. మీ రాజ్యం మా మధ్య వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేరినట్టు భూమి ఎందుకు నెరవేరును గాక. నాలో మీ చిత్తం నెరవేర్చుకోండి అయ్యా. నాలో నా చిత్తము కాదయ్యా, నాలో నా ఇష్టము కాదయ్యా. దేవా, మీ చిత్తం నెరవేర్చుకోనండి. నా జీవితంలో మీ చిత్తం నెరవేర్చుకోండి.
ప్రతి ఒక్కరు మీ జీవితాన్ని ప్రభు అప్పగించుకోండి. ప్రభుని అడగండి, ప్రభు నా జీవితం నీకు అప్పగిస్తున్నా, నా హృదయానికి అప్పగిస్తున్నాను ప్రభు, నాలో మీ చిత్తము జరిగించుకోండి. నాలో నా చిత్తము కాదయ్యా, నాలో మీ చిత్తము, నాలో నా చిత్తము కాదు అయ్యా, మీ చిత్తము జరిగించండి అయ్యా. మీ చిత్తానికి అప్పగించుకుంటున్నాను, మీ చిత్తానికి అప్పగించుకున్నాను ప్రభు. లెట్ దై విల్ బి డన్ లార్డ్, లెట్ దై విల్ బి డన్ లార్డ్, లెట్ దై విల్ బి డన్ లార్డ్. ప్రభు మీ చిత్తం మా అందరి మీద జరిగించండి, మా అందరి పట్ల మీ చిత్తం మీద రానివ్వండి అయ్యా. నన్ను ఉజ్జీవింప చేయండి అయ్యా, ఇంకను నన్ను ఉజ్జీవింప చేయండి అయ్యా. నా సమర్పణ చాలదయ్యా, ఈ ప్రయాస చాలదయ్యా, ఈ భారం చాలదయ్యా అయ్యా. ఇంకా నాకు భారం ఎక్కువ చేయండి, ఇంకా ఆత్మ భారం, ఆ తృష్ణ, ఆ వేదన, ఆ మరులు ప్రభా నాకు దయచేయండి అయ్యా. అయ్యా నన్ను నింపండి అయ్యా, మీ ఆత్మతో నింపండి, మీ కొరకు ప్రయాసపడడానికి, మీ రాజ్యం కట్టడానికి, మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభా నేను పరుగులు ఎత్తగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. నన్ను ఇంకనూ బలపరచండి, అధికమైన ఆత్మతో నన్ను నింపండి, అధికమైన బలంతో నింపండి, అధికమైన ఆత్మ నడిపింపు నాకు ఇవ్వండి ప్రభా. ఎవరు నన్ను బలపరచండి, నన్ను బలపరచండి, ఇంకో నన్ను బలపరచండి, ఇంకొన మీ ఆత్మతో నింపండి, నూతన ఆత్మతో నింపండి, నూతన శక్తితో నింపండి, నూతన ఆరోగ్యంతో నింపండి, నింపండి నింపండి నింపండి, నన్ను నింపండి, బలపరచండి, వాడుకోండి 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 ఇదయ్యా. ఈ లోకంలో ఏది నాకు వద్దయ్యా, ఈ లోకంలో నాకు ఏది వద్దు, నా శరీర పక్షం అనేది నాకు ఏది వద్దు, ఆత్మ సంబంధం అనేది నాకు కావాలయ్యా. శరీర సంబంధం నాకు ఏది వద్దు ప్రభా. భౌతికం నాకు వద్దయ్యా, శరీర సంబంధం నాకు వద్దయ్యా, ఆధ్యాత్మికం నాకు ఇవ్వండి. భౌతికం నాకు వద్దు ప్రభు, ఆధ్యాత్మికం ఇవ్వండి అయ్యా. నా సమయం పాటు చేసుకుంటున్నానయ్యా, వేషధారిగా ఉండనే వద్దయ్యా. ఇప్పటికే నష్టపోయాను ప్రభా, నా తెలియకుండా ఎంతో నష్టపోయాను ప్రభా. వేషధారణ భక్తి నాకు వద్దయ్యా. స్ట్రైట్ అవే నీ తట్టు చూస్తున్నాను ప్రభా, నీ తట్టు తెరి చూస్తాను ప్రభా. నా హృదయాన్ని విప్పుకుంటాను ప్రభా, నా హృదయాన్ని విప్పుకుంటాను ప్రభా. స్ట్రైట్ అవే మీ తట్టు చూస్తున్నాను ప్రభా. మీరు నన్ను దర్శించండి, నా హృదయాన్ని బదులు కొట్టండి, నా కఠినత్వాన్ని తీసివేయండి, నా రోత జీవితాన్ని తీసివేయండి ప్రభా. నన్ను మార్చండి, నన్ను అగ్నితో కాల్చండి, యెషయా పదలో కాల్చిన ప్రభా, యెషయా పదలో కాల్చిన ప్రభా, యెషయా పదలో కాల్చిన ప్రభా. నన్ను కాల్చు, నన్ను కాల్చు, నన్ను కాల్చు, నాలో ఉన్న స్వచిత్తాన్ని కాల్చు, నాలో స్వచిత్తాన్ని కాల్చండి, స్వచిత్తాన్ని కాల్చండి, స్వచిత్తాన్ని కాల్చండి ప్రభా, దహించండి ప్రభా.
ప్రభుతో చూద్దాం, మన తలలు పైకెత్తుదాం, మన స్వరాలు పైకెత్తుదాం, ప్రభుతో చేతులు చాపుదాం. ప్రభువా నన్ను క్షమించండి అయ్యా, నా కాలం అంతా వృధాపరుచుకున్నాను ప్రభువా, నా చిత్తం వద్దయ్యా, నా ఇష్టం వద్దయ్యా, దేవా నీకు అప్పగించుకుంటున్నాను ప్రభువా, దేవా నీకు అప్పగించుకున్నాను ప్రభువా, దేవా మీ చిత్తంలో నన్ను వాడుకోరండి ప్రభువా, మీ చిత్తాలతో నన్ను మలుచుకోరండి ప్రభువా. అప్పగించుకుందాం దేవునికి, ప్రభువుకి అప్పగించుకో. దేవుడు నిన్ను బలపరుస్తాడు, లేవనెత్తాడు, నిలబెడతాడు, వాడుకుంటాడు, మహిమ పొందుతాడు. ఎవరు మౌనంగా ఉండవద్దు. దేవునాత్మ దర్శించేటప్పుడు మౌనం ఉండవద్దు. నోరు విప్పితే దేవునాత్మ దర్శిస్తుంది. నోరు విప్పితే దేవునాత్మ దర్శిస్తుంది. నోరు విప్పాలి. నువ్వు మౌనంగా ఉంటే దేవునాత్మ దర్శించదు. నేను ప్రభువాని కేకవై ప్రభువా, యేసయ్యా యేసయ్యా యేసయ్య, ప్రతి వారిని దర్శించండి ప్రభా. మానవ హద్దులను విడగొట్టండి, మానవ సహద్దులను ముక్కలు చేయండి ప్రభా. యేసయ్యా మీ విశాలమైన మీ ఆత్మతో దర్శించండి, ప్రతి వారిని దర్శించండి, ప్రతి వారిని మీరు దర్శించండి ప్రభా. దేవా ప్రాకారాలు పడగొట్టండి, ఎరుకో గోడలు కూర్చున్న ప్రభా. ఈ రాత్రి మా గోడలు కూర్చోండి, ఎవరి గోడలు ప్రార్థన చేయండి ప్రభా. ఎరుకో గోడలు అంటే నా హృదయాన్ని గోడలు పడగొట్టమని అడుగు ప్రభు, నా హృదయ గోడలు పడగొట్టమని అడుగు ప్రభు. నీ ఎరుకో గోడలు నీ హృదయాన్ని పగలగొట్టమని అడుగు దేవుడిని.
అయ్యా ప్రతి చెట్టు బదులు పెట్టే రాళ్ళని పనులు పెట్టే దేవుడా, రాళ్ళని పనులు పెట్టే దేవుడా, రాళ్ళని పనులు పెట్టే దేవుడా, రాళ్ళని పనులు పెట్టే దేవుడా, ఏసయ్యా 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 దయతో దాన్ని బట్టి ఇంకా నా పదవి బయటపడి నా నీటి ప్రభావ నీచుడు 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 నీది ఇక్కడ నీచుడు నీది ప్రధాన క్షమించు 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 నన్ను ఆపోదు 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 ఏసు ఆపోదు ఏసు ఆపోదు ఏసు ఆపోదు ఏసు ఆపోదు నన్ను ఇక్కడ ఆపోదు నీచుడు అదముడు నీచుడు నీచాచరించుడు నీచాచరించు అదముడు నేను ప్రధానమైన అదముడునైనా అదముడునయ్యా అయ్యా 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 నేను అదముడునయ్యా నేను అదముడునయ్యా అయ్యా నేను అదముడునయ్యా వచ్చేవాడినయ్యా అదముడునయ్యా అయ్యా నేను అదముడునయ్యా అయ్యా నీ అదముడునయ్యా ఏసయ్యా 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 అయితే నీ అదముడునయ్యా నన్ను క్షమించండి ప్రభావ అయ్యా నన్ను క్షమించండి నన్ను క్షమించండి క్షమించండి ప్రభావ నీ పోయిన వాడు లేని ప్రభావ నన్ను చనిపడి మీకు నాగలేకపోతున్నాయ్యా అయ్యా నన్ను క్షమించాలా లేవని విడిపించరా నన్ను విడిపించరా 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 నన్ను విడిపించు కాల్చు నా పేరు ఎస్ఐ పదవి ఇదేమో నా పేరు నా కన్ను కాల్చున్నాను పదవి ముట్ట నా పేరు ముట్ట నా కన్నులు ముట్టు నా హృదయం తరగతి ముట్టు నా నైజం నా స్వభావం ముట్టినాయన మరీసారి ముట్టయ్యా ముట్టండియ్యా 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 ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టుమైనా 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 ముట్టు ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టు 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 ఏసు ముట్టు ఏసు ముట్టు ముట్టండి 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 ముట్టు ఏసు ముట్టు ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టండి ఏసు ముట్టు దర్శించు దర్శించు దర్శించి ఆత్మగా జరిగించు 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 ఇది జరిగించు కొమ్మడి చూడైనా అయ్యా 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 ఏసయ్యా 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 మీ ఆత్మ కొమ్మడి చూడయ్యా మీ ఆత్మ కొమ్మడి చూడయ్యా నా మీద కుమ్మించు నా బిడ్డ కుమ్మడిరా కుమ్మడిరా నన్ను క్షమించిన దాని దయతను దర్శించేవి దాన్ని రాజు పడుకుంటామని అప్పదే చూడకపోతే అప్పదే అప్పని ఓడించినప్పుడు అప్పని మన నీ ముళ్ళు ఎక్కడ మాట పాపాన్ని విధిపడి మా ప్రభు అయ్యా 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 మరి సార్ నా సంతానించు నాగేశ్వరు నా సంతానించు నాగేశ్వరు నా సంతానించు నాగేశ్వర సంతానించు ప్రభావం మీకే జరిగి మొదలు నన్ను కట్టు బ్రేక్ మే హార్ట్ అయ్యా 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 నన్ను మీకు ఆపదు అయ్యా 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 నా బిడ్డ దర్శించు యేసు దర్శించము అయ్యా బలముగా బలమైన ఆత్మతో బలమైన పెరుగు ఓ దేవ బలమైన ఆత్మకు దర్శనం బలమైన ఆత్మకు బలమైన మీ ఆత్మ ప్రధానంతో దర్శించము ప్రధానంతో ముట్టునైనా
ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించడం గట్టిగా ప్రార్థన చేయండి. ఎవరైనా ఒకరు ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, దేవాధిపతి, అయా అయా మీరు ఇచ్చినటువంటి ప్రభు ఆత్మ నిజమైన ఆయన మేము ప్రభువా స్థిరపడాలని, బలపరచబడాలని, ప్రభువా నీ ఆత్మతో నింపబడాలని, ప్రభువా మీరు ఆశించినటువంటి ప్రభు భక్తిని మా కుటుంబాల ద్వారా ప్రభువా తండ్రి నీ రాజ్యము కట్టాలని, ప్రభువా నీ చిత్తమునకు విరోధముగా మా అడుగులు ఎక్కడా మేము వేయకుండా ప్రభువా నీ అడుగులు ప్రభువా విడువక వెంబడించిన యోగు పలికినట్లుగా ప్రభువా అయా నీ అడుగులు ప్రభువా తండ్రి అయ్యా మేము విడువక వెంబడించే మనసును మాకు దయచేయండి ప్రభువా. సహాయము దయచేయండి. ఏకాంత ప్రార్థన ప్రభువా మాకు దయచేయండి ప్రభువా. ఉపవాస ప్రార్థన మాకు దయచేయండి ప్రభువా. నీ చిత్తమును ప్రభువా విడిచిపెట్టక లోకానుసారముగా ప్రభువా మేము ఆయా భక్తి చేయడం ప్రభువా అది మాకు ఎంత నష్టమో మేము గ్రహించుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా. నీ ఉద్దేశాలను నీ ప్రణాళికలను ప్రభువా గుర్తెరగటం మాకు నేర్పించండి. నీ కృపలో మా ప్రతి అవసరాలు మీరు తీర్చే దేవుడు అని ప్రభువా, నీ తట్టే చూస్తే మీరు మా తట్టు చూసే దేవుడు అని గ్రహించుకోవడానికి సహాయం దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి అడిగి పెడుకుంటున్నాము తండ్రి. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మనికి నిత్య సన్నిధి సహవాసము వాకి వినే మేరకు, దేవుని ఆత్మతో దర్శించబడిన మేరకు ప్రతి ఒక్కరిని ఈ దినము నుండి ఉజ్జీవింపచేసి ఆత్మ పనులుగా చేసి ఆత్మ సంపాదించడానికి ప్రతి వారికి ఆయన కృప సహితమైనటువంటి పునరుద్ధరణ శక్తిని ఇచ్చి వాడుకొని మహిమ పొందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. రేపు ఆదివారం నుండి గన్నవరంలో మనం కొత్తగా ప్రార్థన ప్రారంభించాం. మనం జనవరి 1 దాన్ని ఓపెన్ చేసాము కాబట్టి వాట్సాప్లో ఉంటుంది అడ్రస్. దయచేసి మీరు దూరం భారం అనుకోకుండా రాగలిగినంత వరకు వెహికల్స్ ఉన్నవారైనా సరే కొత్తగా కొంతకాలం మనం వెళ్తూ ఉంటే దాన్ని బట్టి కొంతమంది ఆకర్షించబడతారు. మంచి సేవ ఉంది గన్నవరంలో కాబట్టి దయచేసి రక్షించబడు వారు వెనుకంజ వేయకుండా అయినంతకు రావడానికి ప్రయత్నించిన 12:30 ఆరాధన, 1 గంటకు పోయినా 1:30కు వచ్చినా 2:30 వరకు ఉంటుంది ఆరాధన. ఆ విషయం గమనించండి. బయట తీస్తావా? మగవాళ్ళు కుర్చీలు చాలా బరువుగా ఉన్నాయి, స్త్రీలు వేయలేరండి. అందరూ కూడా స్త్రీ పురుషులైన